గైస్ ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకుందాం. ఏంటి అంటే కమ్యూనికేషన్ లేదు, కోడింగ్ లేదు. కమ్యూనికేషన్ నా వల్ల కాదన్నా, కానీ కోడింగ్ నేర్చుకోవడానికి నేను విల్లింగ్గా లేను. నాకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా? సో దీని గురించి మనం మాట్లాడుకోవాలి, ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో మీరు ఫ్రెషర్ అయితే ఖచ్చితంగా అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీవన్. అంటే ఐదర్ మీకు కోడింగ్ నేర్చుకోవడానికి విల్లింగ్గా లేరు, కమ్యూనికేషన్ బాగలేదు. అసలు మెయిన్గా ఒక ప్రాజెక్ట్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేయాలి అంటే మినిమం రిక్వైర్మెంట్ ఏంటో తెలుసా? మినిమం రిక్వైర్మెంట్ ఏంటి అంటే కమ్యూనికేషన్. అరే మినిమం కమ్యూనికేషన్ లేదు. ఇంకొక విషయం కూడా మనం మాట్లాడాలి. ఏంటి అంటే ఇంగ్లీష్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ కమ్యూనికేట్ చేయగలగడం, మినిమం బేసిక్ ఇంగ్లీష్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అరే భలే మాట్లాడతారన్నా, మీరేమన్నా బాగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతా అంటే లేదు, కానీ బట్ ఐ వర్క్ విత్ మల్టిపుల్ కంపెనీస్, ప్రాజెక్ట్ హెడింగ్ చేశాను. అంటే ఇక్కడ ఏంటి అంటే మినిమం నేను చెప్పేది అవతల వాళ్ళకి అర్థమైతే సరిపోతుంది. ఆ ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికి వచ్చనే విషయం మర్చిపోతున్నారు మీరు. అంటే తెలుగు మీడియంలో చదివినా, నువ్వు నానైతే చిన్న పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, మినిమం నువ్వు ఏం చెప్తున్నావో కాన్ఫిడెంట్గా అవతలకి అర్థం చేసుకోగలిగితే దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ అనే విషయం మర్చిపోవద్దు. ఇది ప్రతి ఒక్కరికి వస్తుంది, ఇతను రాదు అనేది ఉండదు. ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ ఫోన్, అందరు ఫోన్స్ యూజ్ చేస్తున్నాము. ఫోన్లో ఏం తెలుగు లాంగ్వేజ్ ఉందా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాడుతున్నారా? సినిమా టికెట్లు ఎలా బుక్ చేసుకుంటున్నారు, ఇంకొక దగ్గరికి వెళ్ళాలంటే క్యాబ్ ఎలా బుక్ చేసుకుంటున్నారు, ఎవ్రీవన్ యూజింగ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది ఫోన్ మొత్తం కమ్యూనికేషన్ అనేది దాంట్లో, రైట్? ఇది మనం అర్థం చేసుకోవాలి నాకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. ఇంకోటి ఫ్రెషర్గా వెళ్ళాలి అంటే ఈ రెండు ఉండాల్సిందే. ఎక్స్పీరియన్స్లో కొంచెం కెరీర్ గ్యాప్ వచ్చింది అంటే సో కొంతవరకు ఏంటి అంటే తక్కువ కోడింగ్ ఉన్నది ఏదో ప్లాన్ చేసుకోవచ్చు, కానీ ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేసుకోవాలంటే ఈ రెండు చాలా ముఖ్యమైన ఆస్పెక్ట్స్ అనే విషయం మర్చిపోవద్దు. అండ్ ఎస్ ఎనీవన్ కెన్ డూ దిస్, ఎవరైనా నేర్చుకోగలుగుతారు. కాకపోతే టైం అండ్ మనీని పక్కన పెట్టండి, మీ టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి. మనసు ఏకాగ్రతతో మనం ఇక్కడ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనకి పాసిబిలిటీ ఉంటుంది. స్టార్టింగ్లోనే డైరెక్ట్గా నాకు కోడింగ్ నా వల్ల కాదన్నా, నేను నేర్చుకోలేనన్నా, నాకు కమ్యూనికేషన్ వస్తుంది, నాకు చాలా ఇబ్బంది ఉంటుందన్నా, నాకు బేసిక్ మీరు ఎలా చెప్పుకుంటారు మీ కమ్యూనికేషన్ లేదని? మీ దగ్గర ఉంటుంది మినిమం కమ్యూనికేషన్ అనే విషయం, ఆ పాజిటివ్ ఆస్పెక్ట్ మీరు అర్థం చేసుకోవాలి. సరే మీరు కెరియర్ స్టార్ట్ చేయకముందే నేను అది చేయలేను, నేను ఇది చేయలేను అంటే డెఫినెట్లీ కష్టమవుతుంది. మీ కెరియర్ ఎలా ముందుకు తీసుకెళ్తారో గుర్తుపెట్టుకోండి, మీ వల్ల కానీ ఏది ఉండదు. ఎస్పెషల్లీ ఎవరైతే పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో యూ కెన్ క్రియేట్ వండర్స్. మీ అంత కష్టం అనేది ఎవరు పడలేరన్న విషయం గుర్తుపెట్టుకోండి. అనుకోవచ్చు పల్లెటూరు నుంచి వస్తే తెలుగు ఉండదు, కొంతమంది అనుకుంటారు. స్టిల్ నేను వచ్చేటప్పుడు కూడా నన్ను అలాగే అనుకున్నారు అందరూ. సిటీలో పెరిగిన వాళ్ళేమో అంతది మాత్రంగా ఆ పర్సనల్ విషయానికి వస్తే మా ఫ్యామిలీలో చూసుకుంటే, మా తమ్ముళ్ళే చూసుకుంటే సిటీలోనే పెరిగారు వాళ్ళు. నేను మాత్రం పల్లెటూరులో పెరిగి వచ్చిన. సిటీలో పెరిగిన వాళ్ళేమో ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నారు. పల్లెటూరు నుంచి వచ్చి హైదరాబాద్లో ఆల్మోస్ట్ నా రేంజ్లో నేను ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నా. అంటే ఇక్కడ దానికి దీనికి సంబంధం లేదు. నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావా, సిటీలో ఉన్నావు, సంబంధం లేదు. నువ్వెంత కష్టపడుతున్నావు అనేది ఇక్కడ మ్యాటర్. నీ గోల్ ఏంటి అది మ్యాటర్ ఇక్కడ. ఓకే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అక్కడి నుంచి వచ్చావా, ఇక్కడి నుంచి వచ్చావు మ్యాటర్ కానే కాదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. ట్రైన్ యువర్ మైండ్. ఖచ్చితంగా మీరు ఏదైనా సాధించగలుగుతారు. కమ్యూనికేషన్, కోడింగ్ రెండు చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ₹1,00,00,000 జీతం నువ్వు తెచ్చుకోవాలి, అలాంటి మైండ్ సెట్ నీకు ఉంది. ₹1,00,00,000 వరకు నేను ఎందుకు వెళ్ళకూడదు అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ రెండు కావాలి. గుర్తుపెట్టుకోండి అండ్ కష్టపడాలి ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.